ఏపీలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అనడం కన్నా బాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న 3 సంవత్సరాలు లెక్కలేనని కాంట్రవర్సీలకు కింగ్గా మారాడు. గత ప్రక్షాళనలో చంద్రబాబు రావెలను చాలా అవమానకర రీతిలో మంత్రి పదవి నుంచి తప్పించారు. అందుకు 100% తప్పు రావెలదే. రావెల 2 కుమారులు మహిళల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక రావెల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని రోజురోజుకు మరింత దిగజారుస్తున్నారు. నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీంతో రావెలను బాబు మంత్రి పదవి నుంచి పీకేశారు. అప్పటి నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ వాళ్లకు మేళ్లు చేకూరుస్తున్నారన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రావెలకు టికెట్ కూడా ఇవ్వరన్నది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోయినా వైసీపీ గూటికి చేరి విజయం సాధించేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కు తెర వెనుక చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబుకి ఈ విషయం అంతా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలియడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. రావెల పార్టీ వీడినా ఆయన్ను అస్సలు బుజ్జగించే ప్రయత్నాలు చేయకుండా లైట్ తీసుకుంటున్నారట. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.